ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదలై స్పష్టతనిచ్చింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2 విడత డబ్బుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఈ అంశంపై అధికారులతో చర్చించారు. ఈ నెల 19న రైతుల ఖాతాల్లో 7,000 జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 2వ విడత 2,000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం 5,000 కలిపి మొత్తం 7,000 చొప్పున జమ చేయనున్నారు. సీఎం చంద్రబాబు కడప జిల్లాలో పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. అధికారంలోకి వస్తే రైతులకు నగదు ప్రోత్సాహం కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో తొలి విడత నిధులు మంజూరు చేశారు. గత కొంతకాలంగా పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 6,000 అందిస్తూ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను సైతం 3 విడతల్లో అందించేందుకు నిర్ణయించింది. తొలి విడతలో 5,000, చివరి విడతలో 4,000 అందించనుంది. ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 7,000 జమ చేసింది. మరో 7,000 అందించనుంది. చివరి విడతలో కేంద్రంతో కలిపి 6,000 అందించనుంది. తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ఈ పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సమీక్ష కూడా నిర్వహించారు. ఎవరైతే అర్హులైన రైతులు మరణిస్తే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. అలాగే రైతుల బ్యాంక్ అకౌంట్లను క్రియాశీలకం చేయాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సాంకేతిక సమస్యలతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఆధార్ మ్యాపింగ్లలో తప్పులు దొర్లడం, ఒకే ఆధార్ నెంబర్ను పలువురు అనుసంధానం చేయడం, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ను ఆధార్తో సరిగ్గా లింక్ చేయకపోవడం వంటివి అడ్డంకులుగా మారాయి. దీనివల్ల అర్హులైన రైతుల పథకం ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అందుకే అటువంటివి లేకుండా చూడాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.